కాశీబుగ్గ, నరసన్నపేట వంటి ప్రాంతాల్లోని ఆలయాల్లో చోరీలు జరుగుతున్న నేపథ్యంలో నిర్వాహకులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ నియామకం వంటివి చేపట్టాలన్నారు. వేరే రూమ్లో వేరే సపరేట్గా పెట్టుకోవాలి. ఇది కూడా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. బట్ ఇప్పటికీ కూడా కొంతమంది ఇంకా కొంచెం నెగ్లెక్టెడ్గా అలా ఉంటున్నారు. సో దయచేసి పోలీస్ వైపు నుంచి మీడియా ద్వారా మనకి రిక్వెస్ట్ చేస్తున్నాము. మనకి టెంపుల్స్, అన్ని టెంపుల్స్లో మీకు హుండీస్ ఉంటే దానికి ప్రాపర్గా లాక్ వేసుకోవడం అండ్ దానికి ప్రాపర్గా సీసీటీవీస్ పెట్టి దానికి కావాల్సిన డీవీఆర్ బాక్స్ సపరేట్ రూమ్లో పెట్టి లాక్ చేసుకోవడం అండ్ డైరెక్ట్గా మనకి ఆ డీవీఆర్ బాక్స్ నుంచి మన ఫోన్కి కనెక్షన్ తీసుకోవచ్చు. సో దట్ మనం డైరెక్ట్గా ఫోన్లో నుంచి సీసీటీవీ ఫుటేజ్ చూసుకొని సేవ్ చేసుకోవచ్చు. సో దయచేసి ఈ ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోవాలి. సెకండ్, ఆ టెంపుల్కి మనకి మెయిన్ గేటే కాకుండా సైడ్ నుంచి కూడా, అంటే విండోస్ కావచ్చు లేదంటే డోర్స్ కావచ్చు, ఇవి ఏమైనా వీక్గా ఉన్నా కూడా లేదా ప్రాపర్గా క్లోజ్ చేయకపోయి ఉన్నా కూడా దయచేసి అది వెరిఫై చేసుకొని ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇందులో చాలా ప్రాపర్టీ పోయింది. ఇందులో మాకు అఫెన్స్ ఎప్పుడు జరిగింది కూడా వాళ్ళు చెప్పట్లేదు. అంటే 6వ తారీఖు అక్కడికి మనకి అన్ని డిపార్ట్మెంట్స్ టీం ఒకటి విజిట్ చేసింది. అక్కడ స్ట్రక్చరల్ స్టెబిలిటీని చూడడం కోసం టీం వెళ్ళింది. ఆ రోజు వరకు బాగానే ఉంది. ఆ రోజు కూడా మన పోలీస్ వైపు నుంచి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. ఫలానా ప్లేస్లో మీది వీక్గా ఉంది, అక్కడ మీరు కరెక్షన్ చేసుకోండి, డీవీఆర్ బాక్స్ వేరే ప్లేస్లో పెట్టండి అని కూడా చెప్పడం జరిగింది. బట్ స్టిల్ వాళ్ళు దాన్ని చేయలేదు దాన్ని. సో దానివల్ల ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇప్పుడు 5 రోజుల్లో 6 రోజుల్లో అఫెన్స్ ఎప్పుడు జరిగింది కూడా వాళ్ళు చూసుకోలేదు. సో మనం టెంపుల్ ప్రీస్ట్ ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్న అర్చకులు కావచ్చు, లేదా టెంపుల్ ఓనర్స్ కావచ్చు, లేదా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు సీసీటీవీస్ని ప్రాపర్గా పెట్టుకోండి అండ్ ఆ సీసీటీవీస్ యొక్క డీవీఆర్ బాక్స్ని ప్రాపర్ ప్లేస్లో పెట్టుకోండి. దానికి మన మొబైల్కి కానీ లేదా సిస్టమ్కి కానీ డైరెక్ట్గా మనము యాక్సెస్ తీసుకోవచ్చు. తీసుకొని అక్కడ నుంచి ఫుటేజ్ని కూడా మనం రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండొచ్చు. సో దయచేసి మినిమం ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. దీంతో పాటుగా మెయిన్ మిడిల్ సైజ్ టెంపుల్స్ కానీ లేదా మేజర్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ సెక్యూరిటీ గార్డు కూడా కంపల్సరీ పెట్టుకోవాలి. ఈ టెంపుల్లో కూడా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ఎవరైతే ఉన్నారో అతను ఒక పర్సన్ ఉన్నారు. ఆయన ఒకరోజు వస్తున్నారు, ఒకరోజు రావట్లేదు, ఒకరోజు కొద్దిసేపు ఉంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దయచేసి అది ఒకటి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే సీసీటీవీలు కాస్ట్ పెద్ద అవ్వదు. 5,000 నుంచి 10,000 సీసీటీవీ వస్తుంది. ఇప్పుడు పోయిన ప్రాపర్టీ ఆల్మోస్ట్ 50 లక్షల పైన ఉంది. సో 50 లక్షలు ఎక్కువ, 5,000 ఎక్కువ, ఒకసారి ఆలోచించండి దయచేసి. సో ఆ సీసీటీవీస్ని వాటిని ప్రాపర్గా పెట్టుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ ఎంటైర్ టీమ్ మనకి అహ్మద్ గారు కావచ్చు, కాశీబుగ్గ డిఎస్పీ గారు అండ్ కాశీబుగ్గ సిఐ రామకృష్ణ గారు అండ్ వాళ్ళ టీమ్ అండ్ ఎవరైనా ఎక్సలెంట్ వితిన్ ఒక వారం లోపల మనం అందరినీ పట్టుకొని 100% రికవరీ చేశారు ఇందులో. సో ఐ కంగ్రాచులేట్ దెమ్. థ్యాంక్ యూ.